నమస్తే అండి. నమస్తే. ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడడం చాలా బాధాకరం. ఉస్మానియాలో పీజీ చదువుతున్న డాక్టర్ ర్యాగింగ్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. డాక్టర్ సురేష్ అతను ఇంత పెద్ద ఇప్పుడు డాక్టర్ అవడం అనేది అంత ఈజీనా? వాళ్ళను కూడా ర్యాగింగ్ అనే పెనుభూతం కాటేస్తోంది అంటే ఇంకేం చెప్పుకోవాలండి? ఇది ర్యాగింగ్ కాదండి, ఇది పొరపాటు మాట. ఇక్కడ ఏంటి అంటే కుల ఉన్మాదం అక్కడ పనిచేసింది. మేము అగ్ర కులాల వాళ్ళమనే ఒక పొగరుంది చూసారా, అది అతను బలి తీసుకుంది. ఉస్మానియాలో అతను రిజర్వేషన్ ద్వారా పీజీ సీట్ వచ్చింది అతనికి. అయితే నువ్వు రిజర్వేషన్ ద్వారా వచ్చినోడివి, నువ్వు ఫ్రీగా సీటు కొట్టేశావు, ఇలాంటి మాటలు మాట్లాడతా అతనికి ఓవర్ డ్యూటీస్ వేశారు. అతన్ని రిజర్వేషన్ పేరుతోటి అతన్ని అవహేళన చేస్తూ తద్వారా అతనికి ఎక్కువ డ్యూటీలు వేయటం. ఇప్పుడు పని ఎంతైనా చేస్తామండి, అవమానిస్తే తట్టుకోలేం. అతను అదే తట్టుకోలేకపోయాడు. ఆ కులంలో పుట్టడం అతని తప్పు కాదు కదండి. కాదండి, రిజర్వేషన్ వాళ్ళ హక్కు, అది సౌకర్యం అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు బోలెడన్ని ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు కొనుక్కుంటున్నారు. పేమెంట్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో. అది మీకు డబ్బు రిజర్వేషన్ కాదా? అతనికి కులం రిజర్వేషన్ అయితే మీకు డబ్బు రిజర్వేషను. దీన్ని ఏమంటాం చెప్పండి? దీనికి భేదం తెలియక కాదు, తెలిసిన ఒళ్ళు బలుపు. నాకు ఇంత ఆక్రోశం ఎందుకు వస్తుందంటే, వాళ్ళు ఎవరైనా అండి ఈ కులంలో పుట్టాలి అని పుడతామా? అలా పుట్టి ఆ కులంలో పుట్టి కూడా ఇక్కడ వరకు పీజీ వరకు వచ్చాడు అంటే వాళ్ళు మెరిట్ లేకపోతే రాడు. ఇప్పుడు వాళ్ళ కోసమని కేటాయించిన సీట్లలో వాళ్ళల్లో అతను మెరుగ్గా ఉండబట్టే కదా అతనికి సీట్ వచ్చింది. మీ అమ్మా నాన్నల్లాగా డబ్బులున్న వాళ్ళు, ఆల్రెడీ డాక్టర్ల పిల్లలో, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న పిల్లలో, మీకుండే సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ఇవన్నీ మీకు పనిచేయచ్చు. పెద్ద పెద్ద నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీల్లో మీరు చదువుకుని మీరు ఎంసెట్కి స్పెషల్ కోచింగులు తీసుకొని, లేదు ఇంటికే ట్యూషన్ మాస్టర్లను పిలిపించుకొని ట్యూషన్లు చెప్పించుకొని మీకు సీట్ వచ్చి ఉండొచ్చు. వచ్చినంత మాత్రాన రిజర్వేషన్ ద్వారా వచ్చిన వాళ్ళని ఏదో ఒక మాట అనే హక్కు మీకు లేదు. వాళ్ళు అక్కడ మినిమం క్వాలిఫై అవ్వాల్సిందే కదా. అంతే కదా. అక్కడ దాకా రావాలి అంటే ఆ తెలివితేటలు ఉంటాయి కదా. తెలివితేటలు అక్కడ దాకా ఇప్పుడు మీతో కాంపిటేట్ అయ్యే తెలివితేటలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోని వాళ్ళు, మీ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఒక 2 తరాలుగా మీ ఇంట్లో వాళ్ళు చదువుకున్నారు కాబట్టి మీకు ఆ వాతావరణం ఉంది కాబట్టి మీకు చదువు వస్తుంది. నిన్న మొన్నటి దాకా బర్రెలు కాసుకున్న వాడు అనుకోకుండా ఏ మంచి టీచరో తగిలి వాడు అదృష్టం ఆ టీచరు చదువు చెప్పటంతో అరే నీకు తెలివితేటలు ఉన్నాయిరా అని వాడిని వెన్నుతట్టి వాడిని చదివిస్తే ఎవరో ఒక మాస్టర్ దయదాల్చి ఇక్కడ దాకా వచ్చాడు. 10th పాస్ అయ్యాడా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా, ఎంట్రన్స్ రాశాడా, క్వాలిఫై అవ్వకపోతే ఎవరిస్తారు సీటు? ఇప్పుడు ఇక్కడ మీకు ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇప్పుడు రిజర్వేషన్స్ విషయంలో క్వాలిఫై అవ్వకపోతే ఆ సీట్ ఇవ్వరు. ఏది ఎంట్రన్స్లో. అదే ప్రైవేట్ కాలేజీల్లో మొన్న మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళకి పీజీ సీట్లు ఇచ్చారు. 3 కోట్లకి 4 కోట్లకి అమ్ముకున్నారు. అవును. అదే ఈ రిజర్వేషన్స్లో అది ఉండదు. అది ఇప్పుడు సరిపడా పిల్లలు రాలేదనుకోండి, క్వాలిఫై అవ్వలేదనుకోండి, ఆ సీట్లు ఓసీకి వెళ్ళిపోతాయి. అంటే వీడు ఆ మాదిరి ఉన్నాడనే కదా. అంతెందుకండి, ఇప్పుడు రిజర్వేషన్ ద్వారా అతను సీటు తెచ్చుకోవచ్చు, కానీ ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు కదా. ఫస్ట్ ఇయర్ అబ్బాయి అంటే ఎంబీబీఎస్ అయితే రిజర్వేషన్తో అయితే మార్కులు ఇయ్యరుగా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మార్కులే, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వరకేనండి వాళ్ళకి రిజర్వేషను. మళ్ళీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ ఎంట్రన్స్లో మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది వస్తుంది. అంతేగాని ఈ 4.5 ఏళ్ళు వాళ్ళు చదవాల్సిందేగా, చదివి పాస్ అవ్వాల్సిందే.
ఇప్పుడు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గుర్రాన్ని గాడిదని ఒక గాట కట్టేసేసి మీరు ఆల్రెడీ మీకు ఒక సోషల్ స్టేటస్ ఉంది. ఇది నేను పదే పదే చెప్తున్నా, ఒక మనిషికి సోషల్ స్టేటస్ ఉంటే డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఆ సోషల్ స్టేటస్ తోటి అతన్ని పైకి లాగే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఎలాగూ రిజర్వేషన్స్ ఇస్తుంది కదా అని అగ్రకులాలకు సంబంధించి కమ్మ సంక్షేమ సమితి అని, రెడ్డి సంక్షేమ సమితి అని ఇట్లా పెట్టి, అగ్రవర్ణాలు బ్రాహ్మణ సంక్షేమ సమితి అని పెట్టి, అగ్రవర్ణాలు వీళ్ళల్లో ఎవరైనా పేదలు ఉంటే ఆ పేదలకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు, ఎంబీబీఎస్ ఫీజులు కడుతున్నారు సీట్ వస్తే గనక. మరి అదే సోషల్ స్టేటస్ వీళ్ళకు ఉంటుందా? అసలు వీళ్ళల్లో ఎవరన్నా పోనీ వీళ్ళకి రిజర్వేషన్స్ తీసేద్దామండి, ఎస్సీలు ఎస్టీల్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అసలు ఇప్పుడు రిజర్వేషన్ల గురించే కదండి పెద్ద రచ్చ. రిజర్వేషన్లు వద్దు, తీసేయండి, అందరిని ఈక్వల్ చేయండి అని అంటే వాళ్ళు ఇంకా వెనకబడుతున్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు అగ్ర కులాలలో అక్కడ తరతరాలుగా ఆస్తులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆస్తి కూడా లేదండి, ఆస్తి కూడా లేదు, కానీ కనీసం వాళ్ళ కులంలో వాళ్ళ ఇంటి పేరు వాళ్ళల్లో డబ్బులు ఉన్న వాళ్ళైనా ఉంటారుగా, పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళైనా ఉంటారు కదా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో సాయం చేస్తారు మీకు. కానీ వీళ్ళకి చేసేది ఎవరు? గుడిసెల్లో ఉండే వాళ్ళకి, పల్లెల్లో ఉండే వాళ్ళకి, గూడెల్లో ఉండే వాళ్ళకి ఎవరండి హెల్ప్ చేసేది? వాళ్ళకి ఈ రిజర్వేషన్ వాళ్ళని ఓట్ల కోసం వాడుకోవడానికి తప్పితే ఎవరండి కంప్లీట్గా వాళ్ళ వైపు ఒక చూపు చూసింది? అస్సలు లేదు. ఇది చాలా బాధతో మాట్లాడుతున్నాను నేను. ఇది ర్యాగింగ్ కాదు, ఇది కులోన్మాదం, అహంకారం. ఆ అహంకారంతో ఒళ్ళు బలిసి వాళ్ళు అతని మీద పెత్తనం చేస్తే ఆ పెత్తనాన్ని తట్టుకోలేక భరించలేక అతను చనిపోయాడు. ఉస్మానియా లాంటి గవర్నమెంట్ కాలేజెస్లోని ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామంటే ఇంకా ప్రైవేట్ కాలేజీల చాలా 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 బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి కేసులు జరగకూడదు. ఇప్పుడు ఎవరైతే అతని పీజీ అంటే ఓ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ స్ట్రీమ్, అతను ఏ స్ట్రీమ్లో ఉన్నాడు, ఇప్పుడు ఆప్థమాలజీ పీజీలో ఉన్నాడా లేకపోతే ఏ పీజీలో ఉన్నాడో, ఆ పీజీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాల్సిందే. ఇందులో అసలు ఇంకా రెండో మాట లేదు. అసలు శిక్షలు పడతాయంటారు ఇలాంటి వాళ్ళకి? ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, నువ్వు 6 నెలల కాలేజీకి రావడానికి వీల్లేదు, ఆ శిక్ష చాలదా అండి? మినిమం మ్యాక్సిమం. ఇప్పుడు పోయినసారి ఒక ఎస్టీ అమ్మాయిని ఒక ముస్లిం అతను బాగా ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మరి అతని పైన క్రిమినల్ కేసు పెట్టారుగా. అవకాశం ఉంది, పెట్టాలి. అసలు రిజర్వేషన్స్ని సరిగా అర్థం చేయించడంలో ఈ సమాజం ఫెయిల్ అయిందండి. అసలు రిజర్వేషన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇస్తున్నాము? ఇవ్వటం వెనక మన కారణం ఏంటి? వాళ్ళపైన జరిగిన దోపిడీ ఏంటి? తరతరాలుగా వాళ్ళు అణిచివేయబడ్డారు కాబట్టి, వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రావాలి కాబట్టి, సమాజంలో వాళ్ళు అంతర్భాగం కావాలి కాబట్టి వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చాము, ఆ హక్కుని ఇచ్చాము అనేది నమ్మాలండి. అసలు ఈ ప్రైవేట్ కాలేజీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి ఈ ప్రైవేట్ కాలేజీల్లో కోట్లు పెట్టి సీట్లు కొనుక్కుంటున్న డబ్బులున్న వాళ్ళు గురించి ఎవరు మాట్లాడరేంటి? అసలు అది తప్పే కాదు వాళ్ళకి. ఇది కదా మాట్లాడాల్సింది. ఈ రిజర్వేషన్స్ మాట్లాడినప్పుడు ఆ రిజర్వేషన్స్ గురించి కూడా మాట్లాడాలి. ఏది ఏమైనా ఇతనికి న్యాయం జరగాలి. ఆ తల్లి ఎంత క్షోభ పడుతుందో దాన్ని అర్థం చేసుకోండి. ఎవరైనా డాక్టర్ని కోల్పోయినట్టే, సొసైటీ ఒక డాక్టర్ని కోల్పోయింది. నేను అక్కడ సొసైటీ దాకా వెళ్ళనండి. ఆ తల్లి కడుపుమంట, ఆ క్షోభ ఎవరు తీరుస్తారు చెప్పండి?